కర్కాటక రాశి వారు శ్రవణమాస సందర్భంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని ఏర్పాటు చేయాలి, ఎలాంటి వస్త్రాలతో పూజ చేయాలి, చేయడం వలన జాతకంలో ఉండబడిన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే బుద్ధికారకుడు బుధుడు కూడా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో సకాలంలో పెట్టుబడులు అందడం, వీరి మేధా సంపత్తికి, వీరు చేసిన ప్రయత్నాలకు, వీరు చేసే ఎత్తుగడలకు ఇది విశేషంగా కాలం కలిసి వచ్చే సమయం అని చెప్పి కూడా గమనించాలి. కానీ మీరే తెలివైన వారు అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. కానీ